ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్యకృప అనే ఈ కార్యక్రమాలను ప్రేమపూర్వకంగా మీకు, మీ కుటుంబాలకు, మీ స్నేహితులు, బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దీనవృత్తాంతముల గ్రంథం, మొదటి దీనవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. తాను జనులకు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితికి తెచ్చినందున. ఈ వాక్యములో దావీదు రాజు దేవుని దృష్టిలో ఏ స్థితి అంటే ఉన్నత స్థితి. ఉన్నత స్థితి. వాస్తవానికి దావీదు చాలా సామాన్యమైన వ్యక్తి. తండ్రికే నచ్చలేదు, గొర్రెలు కాచుకుంటానికి పెట్టారు. అటువంటి స్థితిలో ఉన్న దావీదు అంతటి ఉన్నత స్థితిలోనికి ఎలా వచ్చాడు? చాలామందికి కూడా ప్రతి మనిషిలో ఒక ఆశ లేనివాడు మనిషే కాదు. ఆశ ఉండాలి. ఆశకు ముందుగా దేవుని యందు భయభక్తులు ఉండాలండి. దావీదులో దేవుని యందు భయభక్తులు, వాళ్ళ పితరులు చెప్పిన మాటలన్నీ కూడా ఎంతో శ్రద్ధాభక్తితో వినేవాడు. ఖాళీగా కూర్చున్నప్పుడు వాడు చెప్పే మాటలు, దినములకు దేవుని సన్నిధిలో 7 మార్లు స్తుతించటం. ఇంకను మనం గమనించినట్లయితే ఆ పచ్చిక బయల్లోకి వెళ్ళినప్పుడు, నా దేవుడైన యెహోవా ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించు, నీకు అక్కడ మందిరం కడతాను, నీ నామాన్ని నేను ఆరాధన చేస్తాను అని చెప్పినటువంటి దావీదు జీవితంలో ఇక్కడ చూస్తే అటువంటి ఆ రాజును రాజుగా చేయటమే కాదు, దేవుడు ఉన్నత స్థితిలో పెట్టెను అని రాయబడి ఉంది. ఈ వాక్యములో నీవు చేస్తున్న భక్తి, నీవు చేస్తున్న ప్రార్థన, నువ్వు తీసుకున్న ప్రభుతో నడుస్తాననే తీర్మానం ఏ స్థితిలో తీసుకున్నావు? ఆ స్థితిలో నుంచి నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటున్నావా? లేదా కాస్త చేతుల్లో ధనముంది, కడుపు నిండింది, నాకు కలిగిన అన్ని సమస్తము కూడా బాగానే ఉంది, పర్వాలేదులే అని ఆ స్థితి తప్పిపోతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నా ఆయన నామాన్ని ఆరాధించటంలో వెనకంచి వేయొద్దు. ఎందుకంటే ఉన్నత స్థితిలోనికి నడిపించేది ఆయనే. హోషేయ గ్రంథములో 4వ అధ్యాయం 7వ వచనం, తమకు కలిగినందుని వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారు ఘనత ఇదిగో ఏమై ఉన్నదంటే నీచ స్థితికి మారిపోయింది. ఒకప్పుడు కలిమి కలిగింది. ఆ కలిమి కలిగినటువంటి స్థితి ఈ వాక్యములో నీచ స్థితికి వచ్చేసారు వీళ్ళు. ఎందుకు నీచ స్థితికి వచ్చి ఉన్నారంటే, నా ఎడల అధికముగా పాపము చేసి ఉన్నారు గనుక వారు ఘనత నీచ స్థితికి వచ్చేసింది. ఎప్పుడు నువ్వు అధైర్యపడద్దు. దేవుని సన్నిధిలో నీకు ఇచ్చిన స్థితిని, ఇచ్చినది డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ దేవుని సన్నిధిలో పాపం అనేది సాతానుడు చేస్తాడండి. పాపం అనే ఉచ్చుల్లో పడిపోవటం వలన వాళ్ళకు వచ్చే ఘనత, వాళ్ళకు వచ్చేటువంటి కలిమి, లేమి కాదండి, కలిమి, ఉన్నత స్థితి. ఒక మనిషి ఎప్పుడు కోల్పోతారంటే వాక్యం చెప్తున్న మాట పాపమే. పాపము వల్ల వచ్చు ఇదే మొదటిగా నష్టమే. వాస్తవానికి
తల మీద మంగళ కత్తి రానివ్వలేదు. బలమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన్ని నియమించాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఒక బలమైన వ్యక్తిగా. కానీ శాంసోను పాపములు పడ్డాడు. ఒక సామాన్యమైన హీనమైన పరిస్థితులకు వచ్చాడు. కారణం ఏంటో తెలుసండి, అంతటి ఘనతకెక్కవలసినటువంటి వ్యక్తి హీన స్థితిలోకి వచ్చేసాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారితో నడవటం, ప్రభు మార్గంలో నిలవటం, క్రీస్తుతో సహవాసము కలిగి ఉండటం ఏంటో తెలుసా? మీరు గమనించాలి. నిన్ను ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించగలిగిన వాడాయన. ఆ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. లూకా సువార్త 14వ అధ్యాయములో 10వ వచనములో, అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, ఆ చోటికి పొమ్మని నీతో చెప్పగలగును. నీవు పోయి కడపటి చోటులో కూర్చుండము, అప్పుడు నీతో కూడా కూర్చుండెను. ఇక్కడ వాస్తవానికి ప్రభు కొన్ని ఉపమానంగా చెప్తారు. నువ్వెక్కడుండాలో ప్రభువు చెప్తున్నప్పుడు అక్కడ ఉండాలి. మనం ఉన్నత స్థితి పోస్టు ముందు కాదు, ముందు మనకిచ్చిన దాన్ని మనం భర్తీ చేయాలి. మనకిచ్చిన స్థితిని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు ఆ సీటు కావాలంటే కుదరదు. చాలామంది కూడా ఇదే కొన్ని అత్యాశ. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, దురాశ గర్భమును దాల్చి పాపము కనును, పాపం పరిపక్వమై మరణము కనును అని వాక్యం చెప్తున్నమాట. అందుకనే నిన్ను పిలిచినటువంటి దేవుడు ఎక్కడైతే ఆ కడపటి చోటు మొదటి స్థితిలో నీకు అప్పగించాడో అక్కడ నుంచి నువ్వు ప్రభు సన్నిధిలో ఒక ఉన్నత స్థితిలోనికి నిన్ను నిలబెట్టాలంటే ఆయన యందు నమ్మకం ఉండాలి. ఈ మాటలో అర్థం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రభుతో నిబంధన కలుగునే విషయంలో మనం జాగ్రత్తగా ఆయన అడుగులలో మనం అడుగులేసుకుంటూ ఆయన మార్గములో మనం నడవాలి. కానీ మన ఆలోచనలు ఎన్నడూ పనిచేయవండి. అందుకనే కొంతమంది ఉన్నత స్థితికి వెళ్ళాల్సిన వాళ్ళు హీనమైన స్థితికి వెళ్ళిపోవటానికి, ఒకటి పాపమైతే, రెండోది గర్వం, అహంకారం. అందుకనే ఆ స్థితిలోనికి చూడలేకపోవటానికి కారణం. రోమాపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యొద్ద అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ 3వ విషయంలో సమాధాన స్థితి పొంది ఉన్నాము. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి, వాక్యమందు అతిశయించాలి. ఇప్పుడు ఆయన ద్వారా సమాధాన స్థితి పొందాలి. సమాధానం ఉందా? సహోదరుల యొద్ద సమాధానం ఉందా? కుటుంబాల్లో సమాధానం ఉందా? సంఘములో సమాధానంగా ఉన్నావా? నువ్వు పనిచేసే చోట సమాధానంగా ఉన్నావా? అప్పుడే ఆ స్థితి. స్వార్థ అంటే, వాక్యం అంటే ప్రభువు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన ఆ మాదిరిని చూపిస్తూ క్రియాపూర్వకంగా కూడా నువ్వు చూపించాలన్నాడు. దాన్ని సత్ప్రవర్తన అంటారు. అదే ఆ సత్ప్రవర్తనలో మొదటిగా మనం చూస్తే సమాధానంతో మొదలవ్వాలి. ఆ ప్రవర్తనే సరిగా లేకపోతే ఆ స్థితి మారదు. ఆ స్థితి డెవలప్మెంట్ అవ్వాలంటే ఇదిగో నీవు క్రీస్తు ద్వారా మనకు సమాధాన స్థితి పొందుకొని ఉండాలి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యత్వమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమయందు, ఆశ్రయస్థానమందు, సుఖకరమైన నివాసములయందు వాళ్ళు నివసించెదరు. ఏం కలిగి ఉండాలంట? నీతి వలనే సమాధానము, నీతి వలనే నిత్యత్వము, నిమ్మళము నిబ్బరము. అప్పుడు వారు స్థలము ఎలా ఉంటుందంటే విశ్రమ స్థలముగా, వారి యొక్క ఆశ్రయ స్థలముగా,
సుఖకరమైన నివాసముగా ఉంటుంది. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ స్థితిలో పెట్టాలని ప్రభు ఆయన యొద్దకు పిలుచుకున్నాడు. ఆ స్థితిలో మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే, అయితే ప్రియులారా, మేము ఇలాగున చెప్పుచున్నాము, మీరు అంతకంటే మంచిది, రక్షణకరమైనది ఆ స్థితిలోనూ ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ కూడా గమనించినట్లయితే నా ప్రియులారా, మేము చెప్పినది ఏమంటే, మరి మంచిది ఏది? మంచిది లోకములో రక్షణ పొందుకుంటాం మంచిది. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్టిసము పొంది క్రీస్తులో సజీవులుగా నిలిచి ఉండటం ఇది ఎంతో మంచిది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దాని విషయంలో ఆ స్థితిలో ఉన్నారా? ఉండటం ఇది రూఢిగా నమ్ముచున్నాను. ఏ స్థితిలో ఉన్నారు మీరు? రక్షణ లేదు. ఒకవేళ రక్షణ పొందుకున్నా ఆ రక్షణ కాపాడుకోలేకపోతున్నారు. కొందరు బలహీనతల్లోనో లోపములోనో లోకస్తుల్లాగా వీళ్ళు కూడా ప్రవర్తించి స్థితి ఎలా మారుద్ది? ప్రభువే చెప్తున్నారు కదా. దైవజనుడు పౌలు గారు అంటాడు, ప్రభునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్తవ్వాలి. ఆ స్థితి మారితేనేగా అదే ఆ రక్షణ అనేటువంటి మారు మనస్సు ప్రభు మనకు అప్పగించినప్పుడు ఆ స్థితిలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకునే వారమై ఉండాలి. అప్పుడు అట్టి స్థితి విషయంలో నీవు రూఢిగా నమ్మాలి. నేను రక్షణ పొందుకున్న ప్రభుకి నేను సాక్షిగా జీవించాలి. అప్పుడు అన్ని విషయాల్లో కూడా ప్రభు నీకు ఇదిగో ఆ స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి నడిపించను. కాబట్టి మూలవాక్యములో లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారం దేవుడు ఈరోజు ఉన్నత స్థితిలోనికి మిమ్మల్ని ఉంచాలని ఉద్దేశించారు. ఏ స్థితిలో ఉన్నావో కాసేపు నువ్వు మనసు నిలుపుకొని ప్రార్థించి కళ్ళు మూసి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఉన్నత స్థితిలోనికి నడిపించువాడా, ఈ స్థితిలో ఉన్నారు. ఇదిగోనైనా కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డవిగా ఉండటం కాదు, కానీ లోకములు తెలియనప్పుడు యేసును తెలుసుకొని యేసు నొద్దకు వచ్చిన తర్వాత తమ స్థితిగతులు మార్చుకొని క్రీస్తు కొరకు రక్షణ భద్రము చేసుకొని, ఆత్మీయతను భద్రం చేసుకొని, విశ్వాసము భద్రం చేసుకొని, పరిపూర్ణతలోనికి ప్రభు కొరకు జీవించే జీవితమును భద్రపరుచుకునేటట్లు మీ కృపలో ఆ స్థితిలో పెట్టమని, రక్షణ పొందుకోకపోతే రక్షణ పొందుకునేటట్లు, ఇదిగో సమాధాన స్థితి పొందుకునేటట్లు ప్రభువా, మీరు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించే స్థితిలో ఉంచినట్లు ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, వారిని వారి కుటుంబాలను కలిగిన సమస్తమును కూడా మీకే అప్పగిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.